సూపర్ 6 హామీలు ఇవ్వద్దు, జనం సోమరిపోతులు అవుతారు అని కూటమి వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు విద్య వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలని కూటమి వాళ్ళే కొత్త రాగం అందుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విద్య ఉచిత సమానమైన నాణ్యమైన విద్య వైద్యం అని చెప్పి నేను 20 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను. అవన్నీ ఉన్నాయి బయట. ఎస్ సార్, ఎప్పుడైనా ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వండి చాలు. వైద్యం, అన్నం అనేది అన్న క్షుద్బాధతో చనిపోయేవాళ్ళు దేశంలో ఎవరు లేరు. ఫార్చునేట్లీ మన కంట్రీ సర్ప్లస్లోకి వెళ్ళిపోయింది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో. అందువల్ల అయినా ఇంకెక్కడో జరుగుతుండే బాధాకరం, అది వేరే సంగతి. ఉపాధి కావాలి. మూడోది ఉచిత సమానమైన విద్య. అంటే అమెరికాలో ఫస్ట్ స్కూల్ అందరికీ, మేము మా చిన్నప్పుడు మేము డాక్టర్గా నేను చదువుకున్న మా కాంపౌండర్ అబ్బాయి కూడా అక్కడే చదువుకునేవాడు. అందరూ కూడా ఒకే స్కూల్లో. ఇప్పుడు ఏకరూప దుస్తులు వచ్చింది కాబట్టి పర్వాలేదు. అండ్ అప్పుడు బట్టలు వేరే ఉండే కదా, ఇప్పుడు అందరూ ఒకే డ్రెస్ కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే అమెరికాలో కూడా చాలా 99.9% మంది ఒకటే స్కూల్ చదువుకుంటారు. ఉచితమైన విద్య, సమానమైన ఉచిత విద్య. అంటే ఒకరికేమో ఒకటి ఇది వేరే, అలా కాదండి. ఉచిత వైద్యం. మీకు నిమ్స్ హాస్పిటల్ తెలిసి ఎన్టీఆర్ గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు బొక్కల దవాఖాన అనేవారు. అండ్ డాక్టర్ సుబ్బారావు గారిని తీసుకొచ్చి నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేశారు. మా ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ గారిని ఉండేవారు మిత్రుడు, నాకు చాలా కలిసి మిత్రుడు. వాళ్ళ పిల్లలందరూ కుటుంబం కూడా మిత్రులు. ఆడతారు పిల్లలు మా హాస్పిటల్లోనే మా అమ్మగారి దగ్గర పుట్టారు. అందువల్ల వ్యక్తిగతంగా సన్నిహించడం బాగుంటుంది. రెస్పెక్ట్ వాట్ ఎవర్ పార్టీ, వాడు ఆయన ఏ పార్టీలో ఉన్నా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఓ రోజు ఆయన ఒంట్లో బాగాలేకపోతే నిమ్స్లో హాస్పిటల్లోనే చూడండి, దాంట్లోనే మొన్న నిమ్స్లోనే చేయాలని అంటున్నారు. అప్పుడు అపోలో ఉంది, మీకు అర్థమైంది కదా. అపోలో కూడా గవర్నమెంట్ ఇస్తుంది, కానీ అంత బాగా చూస్తారనే పేరు తీసుకొచ్చారు ప్రభుత్వ హాస్పిటల్లో. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే, అందులో ఓ రాజకీయ నాయకుడికి ఇబ్బంది జరిగితే టక్కమని మెడ్రాసు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. 11 ఏళ్ళు ఉన్నారు, పాలించారు వీళ్ళు. వీళ్ళకి మంచి ఆరోగ్యం మీద వాళ్ళకే విశ్వాసం లేనప్పుడు ప్రజలకి ఏముంటుందండి? ఒక మంచి వైద్యశాలను నిర్మించలేరా? అందువల్ల ఇక మీరు కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మీరు హామీల విషయంలో నేను మళ్ళా చెప్తున్నానండి, నేను మాట మార్చు. అలవి కాని చోట అధికులు మన రాదు అనే ఉపమానం లాగానే మనకు ఆంధ్రప్రదేశ్ కొప్పున్న ఇప్పుడు జుట్టునమే మంచి కొప్పేసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అది కూడా తన పరిధి మించి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏది హామీ ఇచ్చారో వద్దని చెప్పి అనేక మాధ్యమాల్లో చెప్పాం మేము. లిమిటేషన్ ఉండాలి, ఇష్టం వచ్చిన బ్యాంకుల్లో కూడా పెట్టుకుని ఏం అది హామీ. ఇప్పుడు మళ్ళీ హామీలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితి చూసుకోకుండా అధికారంలోకి రావటం కోసం ఇష్టం వచ్చిన, నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ది విషయం బట్ సపోర్టింగ్ ద కాస్. ఏంటండి, అవసరమైన వాళ్ళకి ఇంకా హామీలు ఇవ్వండి. అన్నీ ఫ్రీ బర్డ్స్ అంటే ఈ అంత రద్దు చేశారండి. 20 లక్షల కోట్ల రూపాయలు ఈ గుమా వ్యాపారులు అందరికీ రద్దు చేసి దేశంలో సామాన్యులకి ఇవ్వద్దంటే కుదురుతుందా? మాటలు ఏదైనా కానీ సామాన్యులు ఆ పనులకు అవసరమైతే ఎక్కువ ఇవ్వండి. వికలాంగులకు ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది. నిజంగా వికలాంగులు మోస్ట్ డిజేబుల్డ్ స్టేజ్ బట్టి ఉంటుందండి, ఎంత స్టేజ్ అనేది. వాళ్ళకి ఇంకా నిజంగా ఒక సహాయకుడు అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా ఆ పనులు ఇంకా ఎక్కువ ఇవ్వండి. నేను కావాలంటున్నాను, తగ్గించమని చెప్పట్లేదు, అవసరాలు. కానీ ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా, మహిళలందరికీ 1500 రూపాయలు నెలకి ఇంటికి పంపిస్తాం. కండిషన్స్ నాట్ అప్లైడ్ అండి దానికి. అంటే వాళ్ళకి ఎన్ని కోట్లనే ఇస్తారనమాట. తర్వాత కండిషన్ పెడతారు, అప్పుడు కండిషన్స్ అని చెప్పలేదు. ఈ విధంగా రేపు పొద్దున ఇంకొక బీజేపీ ఢిల్లీలో ఇష్టం వచ్చినట్టు హామీలు, ఆ పార్టీ కొంతవరకు బెటర్ అనుకున్నాం, అది కూడా మామూలు అయిపోయింది. ఎక్కడ దీనికి హాజ్ యాత్రకు పంపిస్తాం. అలాగే ఎక్కడో నాగాలాండ్ దగ్గర వెళ్ళి జెరూసలం యాత్రకి ఫ్రీ సబ్సిడీ పంపిస్తాం. తిరుపతి మాత్రం పంపించలేదు. నాగాలాండ్ నుంచి అక్కడికి పంపిస్తారు, తిరుపతి మాత్రం బీజేపీ పంపించదు. వీళ్ళు రాజకీయ పార్టీలు రోజుకు మాట పూటకు మాట మాట్లాడేది. అందువల్ల ఈ హామీలన్నీ అలవగానే హామీలు ఇచ్చారు. క్షమాపణ చెప్పండి, అమలు చేయలేని వాటికి, అంతే తప్ప ఇంకా ఎన్నాళ్ళు ఇంకోటి మీద దోసేయడం కాదు. నిజంగా ఆ పనులకి అమలు చేయండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతే తప్ప వాళ్ళందరూ కొంతవరకు పాక్షికంగా కరెక్ట్ అయింది, తప్పేం లేదు. ఓకే, తప్పులేదు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. అలవగానే హామీలు ఇచ్చింది ఎవరిచ్చినా రేపు జగన్ గారు ఇక్కడ లాభం లేదు, మనం మాట్లాడాం, ఈసారి మనం కూడా మొదలు పెడదాం. ఇక జనాలను ఫూల్ చేయడానికి అలవాటు పడ్డారు కదా, ఎందుకంటే చంద్రబాబు గారు చేశారు, తర్వాత చేశారు, జగన్మోహన్ ఇప్పుడు అలవాటు పడ్డారు అనుకుంటే తప్పండి. ఏదో ఫుల్ స్టెప్ పెట్టాలి. ఈ కేంద్ర ప్రభుత్వం పెడతాను కూడా వాళ్ళు మొదలు పెట్టారు, అన్ఫార్చునేట్ అండి.